మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము రాసి ఉన్నది. ఇంకా అంత మాత్రమే కాదు, యెహోవాయెడల భయభక్తులు పుట్టించే ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ. అంటే జ్ఞానంతో నడిపిస్తుంది, వివేకంతో నడిపిస్తుంది. వివేకం అంటే మోసపోం, జ్ఞానం అంటే దేవుని చిత్త ప్రకారం నడవటం. వింటున్నారా? తెలివి అంటే దేవుని స్వరం వినిపించటం. ఈ విధంగా దేవుని ఆత్మ మన మీద ఉంటే అప్పుడు దేవుని భయం ఉన్నట్టు. మనం దేవుని భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండను. ఇంపైన సువాసన మనం ఇతరులకు పరిమళ వాసనగా పరిమళిస్తాం మనం. అంటే అందరినీ ప్రేమిస్తే పరిమళ వాసన, నువ్వు కొందరిని ద్వేషిస్తే దుర్గంధం, చెడ్డ వాసన. ఆలోచించు.